అనామిక కవి దగ్గరకు రాగానే కవి అనామికను గమనించి కూడా నన్ను కవిని కాదు అన్నవాడిని కలంతో పొడుస్తాను అంటూ కవిత రాస్తూ ఉంటాడు పైకి చదువుతూ. కళ్యాణ్ అంటూ పెద్దగా అరుస్తుంది అనామిక. హా అనామిక, ఏంటి పిలిచావు అంటాడు కవి. పిలవలేదు, అరిచా అంటుంది అనామిక విసుగ్గా. ఇక చర్య మొదలవుతుంది ఇద్దరి మధ్య. ఇంట్లో అంతా ఆఫీస్కి వెళ్తున్నారు. మీ పెదనాన్న ఆఫీస్కి వెళ్ళారు, మీ నాన్న ఆఫీస్కి బయలుదేరారు, మీ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళారు, ఆఖరికి ఆ అత్త సరస చదువుకున్న కావ్య కూడా ఆఫీస్కి వెళ్ళింది, నువ్వు మాత్రం వెళ్ళడం లేదు అంటూ గొడవకు దిగుతుంది అనామిక పక్కనే కూర్చుని. నాది మొదటి నుంచి బిజినెస్ మైండ్ కాదు అనామిక, నాకు ఎప్పుడూ కొత్త ఆలోచనలు రావడం రాసుకోవడం దీని మీదే ఉంటుంది, అందుకని నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు అంటాడు కవి. అది డిస్టర్బ్ చేయకపోవడం కాదు, నిన్ను ఎవ్వరూ లెక్కలోకి తీసుకోవడం లేదు, కూర్చోబెట్టి పోషిస్తుంటారు. నేను 3 మల్లెపూలు కావాలన్నా నువ్వు వెళ్ళి మీ అమ్మనో మీ నాన్ననో మీ రాజన్నయ్యనో అడుక్కోవాల్సిన పరిస్థితిలో పడేశారు నిన్ను అంటుంది అనామిక కోపంగా. అనామిక లాంటి అమ్మాయిలు తెలియని నిజాల కన్నా ఊహించిన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నేను కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకరిని, అది తెలుసుకో ముందు అంటాడు కవి. అయితే ఏం లాభం, పేరుకే తీసుకెళ్లి బోర్డు మెంబర్ని చేశారు, నీకంటూ వ్యక్తిగతంగా ఏమైనా ఉండాలి. ఇంతమంది ఆఫీస్కి వెళ్ళి కష్టపడుతుంటే నువ్వు ఇంట్లో కూర్చున్నావన్న చిన్న చూపు చూడరా, అది నీకు బాధగా ఉండదేమో. ఇప్పటికే అన్ని పనులు నీకే చెబుతున్నారని మీ అమ్మగారు చాలా బాధపడుతున్నారు, ఆ మాత్రం బాధ నాకు కూడా ఉండదా అంటుంది అనామిక కోపంగా. అవునవును ఉంటుంది, ఏ భార్యకైనా తన భర్త 2 చేతులు సంపాదిస్తున్నాడని చెప్పుకోవడం కావాలి. సరేలే, నేను ఆలోచిస్తాను అంటాడు కవి. ఆలోచిస్తావా అంటుంది అనామిక అసహనంగా. హా, ఇప్పుడే కదా నువ్వు చెప్పావు అంటాడు కవి. ఎప్పుడు చెబితే ఏంటి, ఇవాళ కావ్య కూడా వెళ్ళింది, రేపు అస్వప్న కూడా వెళ్తుంది, నువ్వు మాత్రం కవితలు రాసుకుంటూ కూర్చుంటావా అంటుంది అనామిక కోపంగా. వెంటనే కవి మాత్రం, నా కాపురానికి శోభనం లేదు, నా బతుక్కి సుఖం సంతోషం రెండూ లేవు, మరి దాని మాట ఏమిటి అంటాడు నసుగుతూ. కళ్యాణ్, తాడు విప్పేస్తే ఆవు గడ్డిమామి దగ్గరికే వెళ్తుంది, నిన్ను వదిలేస్తే నువ్వు ఈ విషయం గురించే తీసుకొస్తావు అంటూ విసుగ్గా తిడుతుంది అనామిక. కవి చూస్తూ ఉంటాడు. అనామిక రగిలిపోతూ తిడుతుంది. ముందు నేను చెప్పింది విని ఆఫీస్కి వెళ్ళు కళ్యాణ్, నీకంటూ ఒక క్యాబిన్ ఉండాలి, నీకంటూ ఒక స్థాయి ఉండాలి, అప్పుడే నీ భార్యగా నాకు గౌరవం, అది గుర్తుపెట్టుకో అనేసి అనామిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈవిడ మాత్రం గుర్తుపెట్టుకోదు అని నసుక్కుంటాడు కవి. నా భార్య శంకిని అంటూ రాస్తాడు పైకి చదువుతూ. అది వినిపించిన అనామిక హా అని వెనక్కి తిరుగుతుంది కోపంగా. దాంతో నా భార్య ఒక దేవత అని రాయడం మొదలు పెడతాడు భయపడుతూ కవి. దాంతో అనామిక శాంతించి వెళ్ళిపోతుంది. ఇక రాజు వదిలేసి వెళ్ళిపోవడంతో కావ్య క్యాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే అపర్ణాదేవి హాల్లో కావ్యని చూసి, ఏ ఇలారా, ఇక్కడిక్కడే తిరుగుతున్నావేంటి, ఆఫీస్కి టైంకి వెళ్ళాలి కదా అంటుంది. క్యాబ్స్ ఏమీ దొరకడం లేదత్తయ్య అంటుంది కావ్య. ఆ పక్కనే కూరగాయలు కట్ చేసిన ధాన్యలక్ష్మి, షేర్ ఆటోలు అలవాటేగా అంటుంది కావాలని. ఈ ఇంటి పెద్ద కోడలు హోదాలో నువ్వు ఎందులోనూ తక్కువ కాదు, ఆగు వస్తాను అంటూ కారు తాళం తెచ్చి, తీసుకో, నా కారులో వెళ్ళు, బయట డ్రైవర్ యాదగిరి ఉంటాడు, తీసుకెళ్ళు అంటుంది అపర్ణాదేవి. వదిలే అత్తయ్య అంటుంది కావ్య. ధాన్యలక్ష్మి రగిలిపోవడం చూసి, ఎక్కువ మాట్లాడితే నీకు ఖరీదైన కారును కొని పంపిస్తాను, మొదటిసారి వెళ్తున్నావు, మంచి రోజు వెళ్తున్నావు, సంతోషంగా దర్జాగా వెళ్ళు, అక్కడ నువ్వు ఖరీదైన కారులోంచి దిగితేనే నీకు గౌరవం పెరుగుతుంది అంటూ కారు తాళం కావ్య చేతిలో పెడుతుంది అపర్ణాదేవి. అక్కడే కూర్చొని ఉన్న ఇందిరాదేవి, మంచి పని చేసావు అపర్ణ, నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది. అమ్మమ్మ గారు వెళ్ళొస్తాను, అత్తయ్య గారు వెళ్ళొస్తాను అంటూ ఇద్దరి కాళ్ళు మొక్కుతుంది కావ్య. సరే అంటారు ఇద్దరు. ఏంటి, నా నుంచి నీకింత ప్రేమ అందడం ఆశ్చర్యంగా ఉందా కావ్య? నాకేం నీ మీద ప్రేమ పెంగిపోయి ఇదంతా చేయడం లేదు, ఈ ఇంటి కోడలుగా నీకు అందాల్సిన గౌరవం అది, అందుకే అలా చేస్తున్నాను, వెళ్ళు అంటుంది అపర్ణాదేవి కోడలతో. కావ్య మనసు కాస్త నొచ్చుకున్నా అక్కడి నుండి బయలుదేరుతుంది. రగిలిపోతూ ధాన్యం తన గదిలోకి వెళ్తుంది. ఆ సమయానికి ప్రకాశం రెడీ అవుతూ ఉంటాడు ఆఫీస్కి. ఏదో మర్చిపోయానే, ఏంటబ్బా అది, హో నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా అనుకుంటూ ఉంటాడు ప్రకాశం. ఈరోజు మీ వదిన ఆ కావ్యను కూడా ఆఫీస్కి పంపిస్తోంది, మీరు మాత్రం కళ్యాణ్ గురించి పట్టించుకోవడం లేదు అంటూ భర్త ప్రకాశాన్ని తిట్టిపోస్తుంది ధాన్యలక్ష్మి.
ఒసేయ్, నీకు కోడలు రాగానే నీలో స్వార్థం బాగా పెరిగిపోయింది. మధ్యలో నలిగిపోయేది మన కొడుకేనే. అయినా వాడికి ఆఫీస్కి రావద్దని ఎవరైనా చెప్పారా? వాడిష్టం అన్నట్లు వదిలేశాం కదా. ఆ విషయం నువ్వు గుర్తిస్తే నీకే మంచిది అంటూ కోపంగా అక్కడి నుండి బయలుదేరతాడు ప్రకాశం. సీన్ కట్ చేస్తే రాజ్ ఆఫీసులోకి వెళ్ళేసరికి ఆఫీసులో ఉద్యోగులంతా బొకేలు పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి హడావిడి అని రాజ్ వాళ్ళని అడగడంతో, మేడం వస్తున్నారు కదా సార్ అంటుంది రాజ్ పిఏ శృతి. కాసేపటికి కారు వచ్చి ఆగుతుంది. అందులోంచి కావ్య దిగి పొగరుగా నడిచి రావడం చూసిన రాజ్ చాలా రగిలిపోతాడు. ఇక వెల్కమ్ మేడం అంటూ అంతా బొక్కేలు తెచ్చి కావ్యను గౌరవంగా అభినందిస్తారు. వెంటనే రాజ్ కావ్య చెవి దగ్గరకు వంగి, ఎంతిచ్చావు అంటాడు వెటకారంగా. దేనికి అంటుంది కావ్య అర్థం కాక. అదే బొకేలకు, ఈ బిల్డప్కు అంటాడు రాజ్. నాకేమసలు ఈ విషయం గురించే తెలియదు అంటుంది కావ్య. వెంటనే శృతితో, శృతి నేనేమైనా ఈ ఆఫీస్కి మొదటిసారి వస్తున్నానా? ఎందుకింత హడావిడి అంటుంది ఇబ్బందిగా కావ్య. ఇంతకుముందు మీరు ఎండి భారీగా వచ్చారు మేడం, ఇప్పుడు మీరు అఫీషియల్గా వచ్చారు అంటుంది శృతి నవ్వుతూ. ఆమె అలా క్లారిటీ ఇవ్వడంతో రగిలిపోతాడు రాజ్. ఇక రాజ్, సరే శృతి నా క్యాబిన్కి రా అనేసి ముందుకు నడుస్తాడు. కాస్త ముందుకు వెళ్ళి ఆగి, ఇచ్చిన బొకేలు, కొట్టిన చప్పట్లు చాలు, గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ అని అరుస్తాడు అందరి మీద. వెంటనే రాజ్ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. ఇక ఉద్యోగులంతా వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోగా శృతి వెంట కావ్య ఇద్దరు రాజ్ క్యాబిన్కి వెళ్తారు. ఏంటి అమ్మలక్కల కథలు, నన్ను అడగకుండా ఇదంతా ఎందుకు చేశావు? నీకు బోనస్ కట్, ఇన్సెంటివ్ కట్, హైక్ కట్ అన్నీ కట్టే అంటాడు రాజ్ రగిలిపోతూ శృతితో. సార్ నేను చెప్పేది ఒకసారి వింటారా అంటుంది శృతి రిక్వెస్ట్గా. నేను వినను అంటాడు రాజ్ కోపంగా. కావ్య అంతా చూస్తూనే ఉంటుంది. నాకు చెప్పు శృతి, ఆ చెవులు కూడా వింటాయి అంటుంది కావ్య కావాలని. సుభాష్ సార్ కాల్ చేసి మీరు వస్తున్నారని చెప్పారు, వెల్కమ్ గ్రాండ్గా ఉండాలి అని చెప్పారు అంటూనే, ఇవేం ఆఫీస్ డబ్బులు కాదు సార్, మా సొంతవే అంటుంది శృతి బిక్కమొహం వేస్తూ. రాజ్ తప్పు తెలుసుకున్నవాడిలా తలదించుకుంటాడు. సుభాష్ సార్ ఇంకో కండిషన్ కూడా పెట్టారు మేడం, మీ జాయినింగ్ అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేసి ఉంచమన్నారు, ఉంచాను. దానిపై రాజ్ సార్ సంతకం చేయించి రాజ్ సార్ చేతుల మీదుగా మీకు ఇప్పించమని చెప్పారు మేడం అంటుంది శృతి రాజ్ వైపు చూస్తూనే. ఓ నేను ఇవ్వను అంటాడు రాజ్. కావ్య నవ్వు ఆపుకుంటుంది. ఇవ్వను అంటే ఫోన్ చేయమన్నారు సార్ అంటుంది శృతి. వెళ్ళి తీసుకురా అంటాడు రాజ్ విసుగ్గా. శృతి ఇలా వెళ్ళి అలా లెటర్ తెచ్చి రాజ్ చేతిలో పెడుతుంది. ఇది మాత్రం ఫాస్ట్గా చేస్తావు అంటూ ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తాడు. 10 ఇయర్సా అంటూ షాక్ అవుతాడు. అవును సార్ అలానే రాయమన్నారు సార్ అంటూ పెన్ తీసి రాజ్కి అందిస్తుంది. మీరు సంతకం పెడితే అయిపోతుంది సార్ అంటుంది శృతి. దాంతో తప్పక రాజ్ సంతకం చేసి ఆ లెటర్ని ఇదిగో అంటూ కావ్యకు అందిస్తాడు. కొంచెం నవ్వుతూ ఇవ్వండి సార్ అంటుంది కావ్య. హిహిహిహిహి అంటాడు రాజ్. చాలేంది అంటుంది కావ్య. తీసుకో అంటాడు రాజ్. ఇస్తుంటే వెనుక గుమ్మం దగ్గర కొందరు ఉద్యోగులు చప్పట్లు కొడతారు. అది విని రగిలిపోతాడు రాజ్. వెంటనే శృతి వైపు కోపంగా చూస్తాడు. వెళ్ళండి అని ఉద్యోగులకు సైగ చేస్తుంది శృతి. ఇక నీ పని అయిందా, వెళ్ళి పని చేసుకో, అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి బొకేలకు వాటికి ఎంత అయిందో తీసుకో అనేసి శృతిని పంపించేస్తాడు రాజ్. ఇంతకీ నా సీట్ ఎక్కడా అంటుంది కావ్య. బయట ప్యూన్ కూర్చునే సీట్ అనుకుంటా అంటాడు రాజ్. హలో, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డిజైన్ పోస్ట్, ప్యూన్ పోస్ట్ కాదు అంటుంది కావ్య. హే ఎక్కడో దగ్గర కూర్చో వెళ్ళు అంటాడు రాజ్ విసుగ్గా. అయితే మీరు లేవండి, మీ సీట్లో కూర్చుంటాను అంటుంది కావ్య. హే ఎక్కువ చేస్తున్నావు అంటాడు రాజ్ వేలు చూపిస్తూ. మీరు చాలా తక్కువ చేస్తున్నారా అంటుంది కావ్య. నేనేం చేశాను అంటాడు రాజ్. ఏం చేశారో, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారో అన్నీ తెలుసుకోవడానికే వచ్చాను అంటుంది కావ్య. ఒకే మాటను భూత భవిష్యత్తు వర్తమానాలు చెబుతావేంటి అంటాడు బిక్కమొహం వేసి రాజ్.